మన మానసిక తీర్మానం ఎలా ఉండాలంటే, మనసులో తీర్మానం ఎప్పటికీ కూడా నాకు అన్యాయం చేశాడు దేవుడు కూడా ఏందో అని నీకు అనిపించినా నువ్వు ఆయన్ని ప్రేమించు, అది భక్తి. వాస్తవంగా అన్యాయం కాదు, దాని వెనక ఏదో ఉంటుంది వ్యవహారం. అది నీకు తెలియనాటికి తెలియద్ది, తెలియజేసేనాటికి తెలియజేస్తాడు. నువ్వు కాళ్ళ ముందు చూపు చూసి రివర్స్ అయిపోవాకు, భ్రష్టు పట్టే అవకాశం ఉంది. అర్థమైందా? నీకు అన్యాయం లాగానే అనిపించవచ్చు, అపనమ్మకం లాగానే అనిపించవచ్చు, అబద్ధమే జరిగింది అనిపించవచ్చు నీకు. అయినా నేను ప్రేమిస్తా ప్రభా. దేవుడు అంటాడు, సరే కానీ ఇప్పుడు నీకు అన్యాయమే చేశాను అనుకో, కావాలని చేశా, అన్యాయమే చేశా, ఏం చేస్తావు? ఏం చెప్పు అంటాడు. ఏం చెప్పేదేముంది? మన సంబంధం కట్టిగా, అవునా? నాతో కట్ అయిపోతావా? సరిపో, నాతో కట్ అయ్యి ఎవరితో లింక్ ఏర్పాటు చేసుకుంటావు చేసుకోపో, నాకంటే మంచోడు ఎవడు తగులుతాడు పో నీకు? ఓ నన్ను వదిలిపెట్టిపో, పోయి ఎక్కడ నువ్వు సమాధానంగా ఉంటావు? ఉండగలవా? నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్న మాటకి ఈయన శరీరము ఎలాగో తిననిచ్చును? ఈయన ఏదో వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు, మేధాం అనుకున్న పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అని ఆ మాటలను బట్టి అనేకులు ఆయన విడిచి వెనక తీసి వేరైపోయారట. శిష్యులు మాత్రం మిగిలారు. అన్నాడు, మీరును వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడు. వెంటనే పేతురు, ఏదొచ్చినా ఆవేశం ఆగడు. ప్రభా ఎక్కడికి పోవాలా? నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు, నిన్ను వదిలిపెట్టి ఇంకో చోటకు పోవాలంటే ఎక్కడికి పోవాలో నువ్వే చెప్పు. నీకంటే మంచోడు ఏడున్నాడో? పోతాం. ఒకడున్నాడా? కాబట్టి అందరూ సర్దుకున్నా నిన్ను వదిలిపెట్టి ఉండలేమయ్యా, ఉండలేం, బ్రతకలేం. నీకు ఆ సన్నివేశం ఎదురైనప్పుడు, దేవుడు నీకు అన్యాయం చేశాడు అనిపించినప్పుడు, అపనమ్మకస్తుడిగా ఉన్నాడు అనిపించినప్పుడు, చెప్పిన మాట నెరవేర్చలేదని నీకు అనిపించినప్పుడు కూడా, నాకు నిజంగా అన్యాయం చేసినా సరే నేను మాత్రం ఆయన వదిలిపెట్టను. మానసికంగా మెంటల్లీ ఫిక్స్ అయిపోవాలి. అది ఒరిజినల్ భక్తి. మేలు చేస్తేనే చూస్తా, పని అయితేనే చూస్తా, లేకపోతే ఎగిరి అవతలకు గంతేస్తా అనేది దొంగ వ్యవహారం. అది దొంగ వ్యవహారం, ద్వంద్వ వైఖరి. నో, నువ్వేమన్నా చేయి, ఇంకేం చేయాలి? నాకు చేయాల్సింది అందులో చేసేసావు. ఇంకా నిన్ను పరీక్షించేదేంది? నేను నా బొంద. ఏదన్నా ఉంటే నా దగ్గర లోపాలు ఉన్నాయో వెతికి నన్ను క్లియర్ చేయి, శుభ్రపరచు. నేను నిన్ను వెతికేదానికి ఏం లేదు ప్రభా. ఎంత వాడను నేను? నీ నమ్మకత్వం ఏంటో, నీ ప్రేమ ఏంటో, నీ న్యాయవిధి ఏంటో, నీ సత్యసంధత్వం ఏంటో నాకు సిలువలో అన్నీ ముందే చూపించావు. అది చూసే కదా వచ్చాను. ఇక నీతో నడుస్తున్నా. కొన్ని నాకు అర్థం కావు, అర్థం కానంత మాత్రం నేనేం గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. నాకు అర్థం చేసే నాటికి చేస్తావు. ఈ జీవితంలో ఉన్నంతవరకు అర్థం కాకపోయినా పర్వాలా, కానీ నిన్ను మాత్రం అన్యాయస్తుడు అనన్నయ్య, అపనమ్మకస్తుడు అనన్నయ్య, అబద్ధీకుడు అనన్నయ్య. అమ్మో ఎంత మాట నాయన, నువ్వు సత్యవంతుడవు దేవా. నా పిచ్చి బుర్రకి నీ కార్యాలు కొంచెం పిచ్చితనంగా అనిపించవచ్చు, అంత మాత్రాన నేను నిన్ను వెర్రి పనులు చేస్తున్నావు అనను. అర్థమైందా? కొంతమంది సినిమా కవులు పాటలు రాశారు, దేవుడు ఏదో పిచ్చి పనులు చేస్తున్నాడు అన్నట్టుగా రాశారు కొన్ని పాటలు. బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకు ఇది వేడుక పాటలు, ఓల్డ్ సాంగ్స్, మూవీ సాంగ్స్ విన్నారా? గొంతులు కోసి గారడి చేసి నవ్వేవు నీకు ఇది, నీకు ఈ వింత చాలు కానీ పాట రాశారు. అందాలు సృష్టించినావు దయతో నీవు, మరలా నీ చేతితో నువ్వు తుడిచేవులే. అమృతాన్ని కురిపిస్తావు జీవితాల్లో, నువ్వు మళ్ళీ హాలాహాల జ్వాల రేపుతావు.
ఒకనాటి ఉద్యానవనము నేడు ఘనము, అదే మరుభూమిగా నువ్వు మారుస్తావు. ఉద్యానవనం అంటే తోటని, ఘనమైన తోటని, ఘనమైన వనాన్ని నువ్వు మరుభూమి అంటే యుద్ధ భూమిలాగా మారుస్తావయ్యా. ఏందయ్యా నువ్వు నీ పనులు నువ్వు చేస్తాలని ఒకడు రాశాడు. ఇంకొకడు అన్నాడు, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారిడే చేస్తున్నావు, తమాషాలు చూస్తున్నావు, ఏంది నీ పనులు అని ఇంకొకటి రాశాడు. అసలు నువ్వు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, లేదా ఎడం తిరుగుతున్నావా అని ఇంకొకటి ఎత్తుకున్నాడు. ఉన్నావని చూస్తున్నావని అందరూ చెబితే విన్నాను, కానీ అంత బుస్సులాగానే ఉంది, అసలు నువ్వు ఉన్నావని నమ్మకం కూడా పోతుంది. ఇదంతా ఆ మూవీస్లో ఆ సన్నివేశాలకు తగ్గట్టు సాంగ్స్ అన్నమాట. కానీ కవులు రాశారు ఏమని, దేవుడి విషయంలో రాశారు. అందుకని నేను పట్టుకుంటున్నా. దేవుడు పిచ్చి పనులు చేస్తాడా? దేవుడు వెర్రి పనులు చేస్తాడా? దేవుడికి చేదస్తం ఉందా? అవన్నీ ఉన్నది మన దగ్గర పుష్కలంగా, ఆయన దగ్గర ఏం లేవు. మన పిచ్చి బుర్రకి ఆయన మహోన్నతమైన కార్యాలు పిచ్చిలాగా అనిపిస్తాయి కొన్ని. ఒకవేళ వెర్రితనంగా దేవుడు చేసిన పనులు నీకు అనిపించినా ఆ వెర్రితనం వెనక కూడా నీ జ్ఞానానికి మించిన జ్ఞానం ఉంది అంటాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము. వెళ్ళిపోవాలి వచ్చిన దగ్గరికి, మీరు చదివేసే ఏముంది. 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, గాని యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. అదండి దేవుని వెర్రితనం అంటాడు. దేవుడికి పిచ్చి ఉందా? వెర్రి అంటే పిచ్చి. దేవుని పిచ్చితనం అంటే దేవుడికి పిచ్చి ఉందా? లేదు. ఒకవేళ ఉందని నీకు అనిపిస్తే ఆ పిచ్చి కూడా నీ జ్ఞానానికి మించిన జ్ఞానంరా అంటాడు. అది మాట. దేవుడికి ఒకవేళ పిచ్చి ఉంటే ఆ పిచ్చి కూడా నీ జ్ఞానానికి అందనంత జ్ఞానం కలిగిందిరా అంటాడు. అది దేవుడు. అందరు చెప్పండి యేసయ్యా. నోరు తెరిచి పెద్దగా చెప్పండి. నువ్వు నిజంగా నాకు కావాలని అన్యాయం చేసినా నిన్ను వదిలిపెట్టను. చేస్తాడు అన్యాయం చేసినా సరే వదిలిపెట్టను. అర్థమైందా? నువ్వు నాకు నమ్మకంగా ఉండకపోయినా నేను వదిలిపెట్టను. ఉంటాడా? నమ్మకంగా ఉండకుండా ఉంటాడా? మనం ఎన్నోసార్లు అపనమ్మకస్తులం అయ్యాం, కానీ ఆయన నమ్మదగిన వాడు. వదిలిపెట్టలా. ఎలాంటి తీర్మానం ఉండాలి? నువ్వు నాకు చేయకపో, చేయాల్సింది చేసేసావు, అది చూసేశాను, ఇక మళ్ళీ నేను వెతికేదేంది నా బొంద, నన్ను నువ్వు వెతుకు. చూశారా? ఎంతమంది చూశారండి యేసయ్య నమ్మకత్వాన్ని, ప్రేమని, న్యాయ విధిని, సత్యసంధత్వాన్ని ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. ఎక్కడ చూశారు? పెద్దగా సిలువలో ఆయన చేసినటువంటి త్యాగములో కనపడింది. కృప అక్కడే కనపడింది, ప్రేమ అక్కడే కనపడింది, న్యాయం అక్కడే కనపడింది, కనికరం అక్కడే కనపడింది, యథార్థత అక్కడే కనపడింది, నీతిమత్వం అక్కడే కనపడింది, త్యాగం అక్కడే కనపడింది. ఇంకా చాలా ఉన్నాయి. పేపర్ పెట్టుకొని లిస్ట్ రాసుకుంటే ఇన్నున్నాయి సిలువలో కనపడ్డాయి, మనకు రుజువు చేసినాయి. ఏంటనుకుంటారు మరి? యేసయ్య అంత నష్టం వచ్చినా సరే ఆయన నమ్మదగిన దేవుడు అంటమే నువ్వు. బాగా నష్టం వచ్చిందని నమ్మదగిన దేవుడా? అన్ని కష్టాలైనా సరే ఆయన నమ్మదగిన దేవుడు. అక్కడే పరీక్షింపబడతాడు భక్తుడు. హల్లెలూయా. ఈ మాటలు స్పష్టంగా బైబిల్లో రాస్తున్నాయి. నేను గతంలో ఉన్న వాటిల్లో అవి నాకు దొరకలా. దేవుడు, ఆయన నడిపింపులు, ఆయన కదలిక, ఆయన వ్యక్తిత్వ సౌందర్యం, ఆయన నీతిమత్వం, న్యాయమత్వం ఇవన్నీ కూడా ఇందులో దొరికినాయి బైబిల్లో. మిగిలిన వాటిలో దొరకలా, అన్నీ వంకర్లు. అందుకే పక్కన పెట్టి దీన్ని ఒక్కదాన్ని పట్టుకొని తిరుగుతున్నా. నాకు ప్రతిదాని క్లారిటీ ఉంది ఇందులో. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నమ్మదగినవాడు. నీకు అర్థం కాదు కొన్నిసార్లు ఆయన నడిపింపు, అయినా నష్టం కలగదు. మీకు ఈ సందర్భంలో మాట చెప్తా. ఇందాక సోదరి నేను మాట్లాడుకుంటా, సోదరి తన అనుభవంలో మాట్లాడుతూ ఉంది. నవ్వొచ్చింది నాకు ఆ మాట విన్నప్పుడు. బాగా శ్రమ కొలిమిలో ఉంది. అయ్యా, ఆయన మన కొరకు చాలా సిద్ధపరిచాడంట, చాలా సిద్ధపరిచాడంట. అదంతా మనం సొంతం చేసుకోవాలని ఆయన ఆశ అంట. అదంతా సొంతం చేసుకోవాలంటే అందుకు తగ్గట్టు మనం సిద్ధపడాలంట. అర్థమైందా? అదంతా స్వతంత్రించుకోవటానికి మనల్ని తగిన విధంగా సిద్ధపరచాలంట. అందుకేనమ్మా మీకు ఈ శ్రమలు అంటున్నాడు, అందుకే మీకు ఈ కొలిమి అంటున్నాడు. నిజమే, వాక్యం కూడా ఉంది. అందుకు శ్రమల కొలిమిలో మన వ్యక్తిత్వాన్ని చక్కదిద్ది, మన ప్రాచీన షేపులు మార్చి నవీన షేపులు తీసుకొచ్చి, మన ఆకృతిని రూపాంతరపరిచి వ్యక్తిత్వాన్ని చక్కదిద్ది, ఇక్కడ అక్కడ కూడా ఆయన కృప కలిగితే ఇక్కడ కూడా ఇంకా పర్మనెంట్గా అక్కడ ఆయన మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని మనం స్వతంత్రించుకోవడానికి ఆయన వర్క్ చేస్తున్నాడని చెప్తున్నాడు దేవుని వాక్యం. మరి ఇప్పుడు అంత పెద్ద స్వాస్థ్యాన్ని రేపు నువ్వు పొందబోతున్నావు. ఇక్కడ ఏ అనుభవం లేకుండా నువ్వు దాన్ని పొందుకోలేవు. పొందుకున్నా సాతాను పోగొట్టినట్టు పోగొట్టుకుంటావు. మరి దేవదూతలకి ఈ అనుభవం లేదుగా. అర్థమైందా ఎలారా? దేవదూతలకి అనుభవం లేదు, మనం పొందిన అనుభవాలు లేవు. వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వబడింది కానీ పోగొట్టుకున్నారు. దాన్ని కూడా రేపు మన పరం చేయబోతున్నాడు. అందుకే వాడికి మన మీద మంట. అందుకే వాళ్ళకి అనుభవాలు లేవు, అప్పగింపబడిన స్వాస్థ్యాన్ని కోల్పోయి భ్రష్టులు అయిపోయారు, తిరుగుబాటుదారులు అయిపోయారు, దేవ వ్యతిరేకులు అయిపోయారు. అందుకే వాళ్ళనేమో మహిమ నుండి సృష్టించాడు, మనల్నేమో మట్టి నుండి సృష్టించాడు. వాళ్ళకి లేని అనుభవాలన్నీ మనకు పెట్టాడు. అర్థమైందా? శ్రమ కొలిమిలో మనల్ని పుటము వేసి శుద్ధ సువర్ణాలుగా తీర్చి ఇక్కడ అక్కడ కూడా నిత్య స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అంతే అంతే. నువ్వంటే పగ లేదు, ప్రతీకారం లేదు, కోపం లేదు, ద్వేషం లేదు. నువ్వంటే చచ్చిపోయేంత ప్రేమ యేసయ్యకి. నమ్మితే నమ్ము, లేకపోతే ఇక ఏమన్నా అయిపో, నాకు సంబంధం లేదు. నమ్మితే బాగుపడతావు. నువ్వంటే చచ్చిపోయేంత ప్రేమ, చచ్చిపోయి చూపించాడు. ఎంత ప్రేమించేవాడు నీకు దుర్మార్గం ఎందుకు చేస్తాడు? మైండ్ పోయిన మాటలు కానీ. స్తోత్రం చెప్పండి. ఇంత ప్రేమించి ప్రాణం పెట్టినోడు నీకు అన్యాయం ఎందుకు చేస్తాడు? దేవుని యందు అన్యాయము లేదు. ఏమనుకున్నాడు నాకు అన్యాయం చేశాడు, నేను మంచోడిని, నాకు అన్యాయం చేశాడు అన్న. చివరికి ఫైనల్లో తేల్చాడు. ఏబు మంచితనం ఏందో, ఏబు నమ్మకత్వం ఏందో, ఏబు నిజాయితీ ఏందో తేలిస్తే ఏం లేదండి, నేను మంచోడిని నమ్మకస్తుడిని అన్నందుకు టెస్ట్ స్టార్ట్ అయింది అనుకో. మంచోడు నమ్మకస్తుడైతే అన్నీ పోయినా కూడా దేవుడు నాకు చేశాడు, ఏదో మొత్తానికి మేలుకే చేశాడు అనాలా? నాకు అన్యాయం చేశాడు అన్నాడుగా, నాకు అన్యాయం చేశాడు అన్నాడుగా, నా పట్ల తేడాపడ్డాడు దేవుడు అన్నాడుగా. తేలిపోవాల నమ్మకత్వం అక్కడ బయటపడ్డాడు. దాన్ని విరగొట్టాడు. సింపుల్. ఏబో మంచోడిని, నమ్మకస్తుడిని, దేవునికి నమ్మకంగా ఉన్నాను అన్నావు. కొద్దిగా సెగదగలగాని ఏందమ్మా రివర్స్ అయ్యా. స్తోత్రం హల్లెలూయా. కొద్దిగా సెగదగలగాని ఏందమ్మా రివర్స్ అయ్యా. ఇదేనా నీ నమ్మకత్వం? అయ్యో దేవా, ఎంత తేడా పడ్డాను నాయన, తేడా పడ్డాను. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యయ్యో నాకు తెలియదు ప్రభా, ఇక నుంచి నమ్మకంగా ఉంటానల్లా.
నా బతికేందో నాకు అర్థమైంది, నా స్థిరత్వం ఏందో, నా నమ్మకత్వం ఏందో, నీ ఎడల నా నిజాయితీ ఏందో నాకు అర్థమైపోయిందయ్యా. నన్ను నేను అసహించుకుంటున్నాను, బూడిదలోను ధూళిలోను కూడా పశ్చాత్తాపడుతున్నాను అయ్యా అన్నాడు. నీకు ఇది అర్థం కావాలనే ఈ అనుభవాలన్నీ. స్తోత్రం. నీకు ఇది అర్థం కావాలనే పేతురు నీకోసం ప్రాణం ఎత్తా, అంత నమ్మకస్తుంది ప్రభా. ఏందనుకుంటున్నా నా సంగతి నీకు తెలియదు. వీళ్ళందరూ వేరు, నేను వేరు. వీళ్ళందరూ చెంచలం. నేను ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, నిశ్చయతతో చెప్తున్నాను. నేను చచ్చిపోతాను నీకోసం అవసరమైతే. అయిపోయింది. కొన్ని గంటల్లోనే 3 సార్లు అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడి 3వసారి శపించుకోవటం మొదలుపెట్టాడు. ఏంది ఇప్పటికి 2-3 అడుగుతున్నారు, తడవకోసారి వచ్చి అడుగుతున్నారు, ఏంది నువ్వు యేసు శిష్యుడు కదా, యేసు శిష్యుల్లో ఒకడు కదా అని అడుగుతున్నారు. నేను కానీ ఆ యేసు శిష్యుడిని అయి ఉంటే అట్టబోవాలని శాపాలు పెట్టుకుంటారే. అది శపించుకోవటం అంటే. నేను ఎరగను మొర్రో అంటే నువ్వు తీసావు అంటారేంది. నేను కానీ అది తీసుంటే అట్టబోవాలి అంటారే. ఏందండి ఇంకా అర్థం కాలేదా? శాపాలు పెట్టుకుంటాం, వాళ్ళే శాపాలు పెట్టుకుంటాం. అది ఆ మెట్టుకు వచ్చాడు. కొన్ని గంటల్లోనే, జస్ట్ కొన్ని గంటలకు ముందేమన్నాడు, ప్రాణమిత్త. కొన్ని గంటల్లోనే ఆయన నమ్మకత్వం బుస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 3 సార్లు అబద్ధం ఆడి ఇక శాపాలు పెట్టుకుంటా ఉంటే యేసుప్రభుని అక్కడ కొడతా ఉన్నారు సమీపంలో. ఆయన దెబ్బలు తింటా ఉన్నాడు. ఆ దెబ్బలు తింటా ఈ పేతురు వాళ్ళతో వాదిస్తా శాపాలు పెట్టుకుని ఇటు చూశాడు. అక్కడ ఆయన పేతురు వైపు చూశాడు. అప్పటికి 3 సార్లు అబద్ధం ఆడటం పూర్తయింది. అప్పుడు చూశాడు ఆయన వెనకెళ్ళి. పేతురు ఎప్పుడైతే ప్రభుకి వెళ్ళి చూశాడో, ఆయన దెబ్బలు తింటా చూస్తానే ఉన్నాడు వెనకెళ్ళి. గుండె బగిలిపోయా. ఏమనిపించిద్దండి మీకైతే? ఏమనిపించిద్ది? అరే కొన్ని గంటల ముందే నా ప్రభుతో నమ్మబలికానే, నిజాయితీ కలిగినోడు అన్నాను, నమ్మకస్తుడు అన్నాను, స్థిరమైనోడు అన్నాను, ప్రాణం ఇస్తాను అన్నాను. ప్రాణం కాపాడుకోవడానికి ఆయన ఎరగనని చెప్పానే, ఆయన చేతి ఆహారం తిన్నాను, ఆయన రెక్క కింద పండుకొని నిద్రపోయాను, ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను, నా కాళ్ళు గడిగాడే నా ప్రభు. అయ్యో ఇంత పాపం చేశానేంది నేను, ఇంత దుర్మార్గంగా వ్యవహరించానేంది నేను, నా ప్రభు కళ్ళ ముందు నేను అబద్ధం ఆడానేంది. ఒకసారి గుండె కదిలిపోయింది పేతురుకి. అక్కడి నుండి చూశాడు. ఆ చూపుల ఆంతర్యం ఏంటో తెలుసా? చూసావా భక్తుడా, బయటపడింది నీ బతుకు అని వెటకారపు చూపు కాదు. ఆ చూపులో ఉన్న ఆంతర్యం ఏంటంటే, సీమోను నన్ను ఎరగనని 3 సార్లు అబద్ధం ఆడావు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు వ్యతిరేకంగా ముమ్మారు మాట్లాడావు, ముమ్మారు ప్రవర్తించావు, అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు చెప్పు, నువ్వు నమ్మకస్తుడువా, నేను నమ్మకస్తున్నా? ఇంకా గుండె కదిలిపోయి అక్కడ లేడిక వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని రాసుంది. ఏమని ఏడ్చుంటాడో తెలుసా? అయ్యా నువ్వు నమ్మకస్తుడు అయ్యా, నేను అపనమ్మకస్తుడినయ్యా, దొంగనయ్యా, అబద్ధీకుడినయ్యా, పిరికి పందనయ్యా, నన్నెట్లా ప్రేమిస్తున్నావు? నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను, ప్రాణం పెడతానని చెప్పాను, నీకోసం ఇంత చేస్తానని చెప్పాను, కానీ దొరికిపోయాను, నిలవలేకపోయాను. కానీ నన్ను ఇంకా ప్రేమిస్తున్నానని మాట్లాడుతున్నావా నీ చూపు ద్వారా ప్రభువా? వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చి, ఏ విషయంలోనైనా సరే మనకున్న కాన్ఫిడెన్స్ని విరగొడతాడు ఆయన. మన బుద్ధి ఏంటో, మన బతికేంటో మనకు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన. చెప్పండి, ఇప్పుడు పేతురు నమ్మకస్తుడా, యేసయ్య నమ్మకస్తుడా? చెప్పండి, ఏబు నమ్మకస్తుడా, దేవుడు నమ్మకస్తుడా? యా కాదులే ప్రభా, ఉన్నాయన్నీ ఎఫెక్ట్ అయ్యేసరికి
అంత మొత్తం కోల్పోయా కదా, అందుకని కొద్దిగా అట్లా రివర్స్ అయ్యాలే ప్రభా. అయ్యా భక్తుడా, ఒకటి పోతే రెండంతలు ఇవ్వలేను, నువ్వు నమ్మకస్తుడివి కదరా. 10 మంది పోయారు, 20 మంది నీలేను. 500 జతలు ఎడ్లు పోయాను, 1000 జతలు ఎడ్లు ఇవ్వలేను. ఏమిరా నీ భక్తి ఏది, నీ నమ్మకం ఏది, నీ విశ్వాసం ఏది? ఉన్నప్పుడేమో హల్లెలూయా అంటివి, పోంగనేమో ఏందయ్యా అంటివి. ఇదేనా నీ భక్తి? ఇదేనా నీ స్థిరత్వం? ఇదే నమ్మకత్వం? 20 మంది పోతే 40 మందిని ఇవ్వలేనా? 400 మందిని ఇవ్వలేనా? అట్లా మన బుద్ధులు మనకు బయటపడేటట్టు చేస్తాడండి ఆయన. అక్కడ విరగొడతాడు మనల్ని. విరగొట్టి ఇక ఎక్కడికి తీసుకొస్తాడో తెలుసా? ఇక నా గొప్ప, నా నీతి, నా ప్రేమ, నా నమ్మకత్వం అనుకోకుండా నీ కృప, నీ దయ, నీ ప్రేమ, నీ నమ్మకత్వం అనుకుంటూ వస్తాడు. అలా 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 చేస్తాడు. మనలో దేని విషయమైతే అహం పెరిగిపోయిందో దాన్ని తొలగించుటయ్యే దేవుని పని. అదంతా శుద్ధి చేసి, ఆ శుద్ధీకరణ జరిగించడానికి కొన్ని ప్రతికూలతలను అనుమతించి, వ్యక్తిత్వాన్ని సరిచేసి మనకు ఇహపర స్వాస్థ్యాలను ఇవ్వటం దేవుని చిత్తం, సంకల్పం.